మమ్మీ ఎదురు మమ్మీ ఎల్లమ్మకు అనపగూడాలు పెడతాను నిన్న పెట్టి చెప్పని వస్తాయని కుక్కర్లో పెట్టేది రైస్ కుక్కర్లో పెట్టేయని నిన్న పెడతాను. ఎందుకు పెడతాం పొయ్యి మీద? ఎల్లమ్మ గూడాలు దీనిలో పెట్టి ఉడకబెట్టాలి. 4 విజిల్లు అయితే అయిపోయింది. మమ్మీ ఏం తిన్నా మమ్మీ? పిండి చేపల కూర వండటానికి అటి చేపలకు వేడి నీళ్ళు పెడతాను. వేడిలా నీళ్ళు పోసి వేడి చేస్తారా? నీళ్ళు పోసి వేడి నీళ్ళు పెట్టి అవి వేడి నీళ్ళలో కడిగి ఆ నువ్వులు మిక్స్ పట్టి అది ఆ పొడి పచ్చిమిరపకాయలు నువ్వులు పట్టి ఇది కూర వండాలి. కూర వండేటప్పుడు కుడుములకు బియ్యం పిండి పట్టి కుడుములకు పూత గంధం అని దర్వాజలో పెడతాం. మా డాడీ పచ్చిమిర్చి కొత్త అంటు ఏంటి డాడీ ఎల్లమ్మ కూడా పచ్చిమిర్చి కానీ గుడాలు పచ్చిమిరపకాయలు ఎల్లమ్మకు చప్పటి గుడాలు ధర్మపేటకు పోయి మందవారి నుండి 25 కిలోమీటర్లు పోయి తెల్లగల్ప తెల్లగాళ్ళు తాటికాళ్ళు అక్కడ పోయి మందవారి నుండి 25 కిలోమీటర్లు ఆడ మంచి గౌడినాడు, మంచి చెట్టు కళ్ళు పోసిండు, మంచి తాటికళ్ళు నంబర్ 1 బోర్దాడి కళ్ళు. ఏంటి మమ్మీ ఇది? ఇది పిండి చేపల కూర. ఇది అట్టి చేపలు నువ్వుల పిండి, అట్టి చేపలు నువ్వుల పిండి పచ్చిమిరపకాయలు, నువ్వులు వేరే సపరేట్ మిక్సీ పట్టాలి, మిరపకాయలు సపరేట్ మిక్సీ పట్టాలి. అట్టి చేపలు వెన్నీళ్ళలో కడిగి ఉప్పేసి వెన్నీళ్ళలో కడిగి అవి పసుపు పోయినాక ఇది పోయాలి. ఇది పులుసు పోయకుండా కానీ మంచిగానే ఉంటుంది. పులుసు పోయకుండా మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. పులుసు పోయని అవసరం లేదు, నీసు రాదు. ధనియాల పొడి వేస్తాను. కొత్తిమీర వేసిన ధనియాల పొడి, ఏంచిన ధనియాల పొడి. మంచి దగ్గర ఇంకా దగ్గర పడాలి. కుడుములు పచ్చి ఏంటి అంటే పిండి మిక్సీ పట్టి వేడినీళ్ళు కలిపి ఇది వేడినీళ్ళలో కలిపి కుడుములాగా చేసి వేడినీళ్ళల్లో వేయాలి. చప్పటి కుడుములే ఎల్లమ్మ పెట్టేది. ఎల్లమ్మను ముదిస్తానండి. ఎల్లమ్మ ముదించి బొట్టు పెట్టి ఎల్లమ్మకు వ్యాపారీళ్ళగా కట్టాలి. పసుపు కుంకుమ ఇదే మళ్ళీ ఆడబెట్టాలి. అత్తమ్మ మన ఎల్లమ్మకి ఎన్ని బొట్లు? మనకి ఎల్లమ్మకు 3 రకాల బొట్లు. అదే కొంతమందికి 5, కొంతమందికి ఇట్లా ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసం. ఎంతమందికి ఎన్ని ఉండేమో నాకు తెలియదు కానీ మా అత్తమ్మ ఎప్పుడైనా గిట్ల పూదగంధం రాసి పసుపు బొట్లు, కుంకుమ బొట్లు, తెల్ల బొట్లు పిండి. మన ఎల్లమ్మకైతే ఎప్పుడైనా 3 అంతే. ఇప్పుడు ఇక్కడ పెట్టేసరి 3 పెడతారా? కొంతమంది రకరకాల కలర్లు పెడతారు.
మనకు గుడాలైనా ఒకటే రకం, ఆ, బొట్లు 3 రకాల. నల్ల అనుములే మొత్తం స్వచ్ఛమైన అనుములే నల్లయే పోయాలి, వేరే రకం ఎండ ఏమి పోయాలి. అంతే, ఆ, నల్ల అనుములు ఇవి. ఎల్లమ్మకు మనం ముఖం కాలెక్కలు కట్టుకొని మనం బొట్టు పెట్టుకోకముందే ఎల్లమ్మ బొట్టు పెట్టాలి. ఫస్ట్ ఎల్లమ్మ, బొట్టు పెట్టినాక మళ్ళీ మనం బొట్టు పెట్టుకోవాలి. ఫస్ట్ ఎల్లమ్మకు పెట్టాలి. ఫస్ట్ ఎల్లమ్మ పెట్టాలి. అన్ని దేవుళ్ళ కంటే ఈ దేవుడు డిఫరెంట్ అన్న. డిఫరెంట్. ఏం చేస్తాను వస్తాం? ఎల్లమ్మకు యాప కంటే ఆమెకు ఇష్టం కదా, ఆమె ముదిచ్చి యాప నీళ్ళని పెట్టాలి. అన్ని పెట్టుడు అయింది. ఏం చేస్తాను వస్తాం? శాఖ పెట్టు, బెల్లం శాఖ, పెరుగు శాఖ, కళ్ళు ఎల్లవదానికి అలాగే బియ్యం దరా దండం పెట్టు, దండం పెట్టు, దండం పెట్టు. మంచిగా నా బిడ్డలకు మంచిగా సంతానం కావాలి, మంచిగా ఎల్లవ తల్లికి అది ఎప్పటి ఫిట్నెస్ చెప్తాం. మామయ్య శాఖ మొక్కలే శాఖ మొక్క ఆ ఒక కట్టడి కదా ఆదేశం ఇది కాదు, ఇది దేవుని అడిగినది. సప్పడి కొడాలి, సప్పడి పురుగులు మంచి ఇదిగో శాఖ మొక్కు, ఫస్ట్ శాఖ మొక్కి అప్పుడే రాదే ఇదే పొడుగు కావాలి, కాదు పడే కాదు అంతే చెప్పి నేనే ఏదో పట్టలేదా వరదగా ఎల్లమ్మ తల్లికి చేసినావు. ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి ఇవాళ ఏంటిది కళ్ళు, గుడాలు. ఉగాది ముందు ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి ఉగాది ముందు చేస్తాం. ఉగాది ముందు చేస్తే పచ్చి అదేంటిది అతి చేపల కూర, పిండి ఏంటిది సప్పడి గుడాలు, సప్పడి ఏంటి కుడుములు, కొబ్బరికాయ, చక్కని కుడుక, సన్నటి జాకెట్ ముక్క, ఒక ఖర్జూర పండు పెట్టి ఇంకా తల్లికి బోనం, అయితే గడపకుండా కళ్ళు ఆమెకు పెట్టి, ఆమెకు తెల్లగల్లు అంటేనే ఆమెకు ఇష్టం కదా, అది పెట్టి చేసి అయితే బోనం గీత చేసి అన్నీ చేసి ఆమెను బూదిచ్చి యాభరీళ్ళలు పెట్టి అన్నీ ఆమెకు ఆ శాఖ పెట్టి మొక్కుతాం. ఏం చేస్తారు అత్తమ్మ ఇప్పుడు? సప్పడి గుడాలు, సప్పడి కుడుములు, బోన పన్ను వీళ్ళకు మనిషితో ప్రసాదం పెడతాను. ఒక పొద్దుడు ఒక్క పొద్దుడు.
ఇంకో ఓకే మంచిగా ఉందా అత్తమ్మ టేస్ట్ మంచిగా ఉంది. దేవుంది కదా కాకపోతే కూరలో ఉప్పు తక్కువ ఉంది. ఇప్పుడు అయిపోతుంది. ఇప్పుడు ఎల్లమ్మకి ఒక్క పొద్దు ఇస్తాను నుండి అన్నీ ఒక పొద్దు ఇస్తాను. మమ్మీ లావణ్య మా డాడీ కొంచెం మా మమ్మీ చేపలు నువ్వు కూడా అలాగే ఒక పొద్దు ఇడిచింది ఒక పొద్దు కందు కందు మా లావణ్య ఒక పొద్దు ఇడిచింది లావణ్య నువ్వులు అంతేనానే చేపల నువ్వుల కూర అట్టి చేపల కూర అట్టి పిండి పిండి చేపల కూర మా ఆయన కూడా తింటా అండి ఇప్పుడే పిండి చేపల కూర కళ్ళు కళ్ళు తాగుతారు మా మామయ్య ఉన్న మా ఆయన ఇద్దరు కళ్ళు తాగుకుంటే తింటారు మా అత్తమ్మ ఇంకా అయిపోలే తింటారు